తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపిస్తామని నమ్మించి డబ్బుతో ఉడాయించిన ముఠాను బాపట్ల జిల్లా వేటపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వేటపాలెం మండలం లక్ష్మీపురానికి చెందిన మల్లెల రాజేష్, కావటి నాగరాజు, అన్నారెడ్డి ఇంద్ర, మధు, మహేంద్ర, మౌనిక, చిన్నబూతుల చంటి ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకు కొంటామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తున్నారు. ఈ ప్రకటనకు స్పందించిన విజయవాడకు చెందిన రెహమాన్ అనే వ్యక్తి ఈ నెల 20న చీరాలకు వచ్చారు. ఓ బ్యాంకులో 4 లక్షల రూపాయలకు బంగారం తాకట్టులో ఉందని, దాన్ని విడిపించి మార్కెట్ ధరకు కొని డబ్బులు ఇవ్వాలని ముఠాను ఆశ్రయించారు. రాజేష్ను ఇంటికి తీసుకువెళ్లిన ముఠా ముందస్తు పథకం ప్రకారం బెదిరించి నగదు, సెల్ ఫోన్లు దోచుకున్నారు. రెహమాన్ వారి చెర నుంచి బయటపడేందుకు ప్రయత్నించగా కత్తులతో దాడి చేశారు. అక్కడి నుంచి ఎలాగాలో గాయాలతో బయటపడ్డ రెహమాన్ చీరాల ఏరియా ఆసుపత్రిలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి 5 నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి 3 లక్షల రూపాయల నగదు, సెల్ ఫోన్, మారణాయుధాలు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు చీరాల డీఎస్పీ మోయిన్ వెల్లడించారు. పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఆ యార్డ్ నంబర్కి కాల్ చేసి మాకు స్లిప్లు పెట్టారు, ఫలానా ఇదే అని చెప్పారు, ఇన్ని గ్రామ్స్ ఇదే అని చెప్పారు. సరే అని చెప్పి అది మొత్తం చూసుకొని వచ్చాం. ఇక్కడికి వచ్చేప్పటికీ అది ఇంటికి తీసుకెళ్ళి ఇలా చేశాను. ఇది మొత్తం చేసింది 5. నా మీద అటాక్ చేసింది మటుకు 3. అందులో మెయిన్ క్యాండిడేట్ ఏమో రాజేష్ అనే క్యాండిడేట్. ఆ వ్యక్తే నన్ను ఫోన్ చేసి ఇక్కడ మాకు కాల్ వచ్చింది. ఆ వ్యక్తి ద్వారా రెహమాన్ ఈ బంగారాన్ని విడిపించడం కోసం 4 లక్షల రూపాయలు తనతో పాటు తెచ్చుకున్నాడు అన్నమాట. వీళ్ళందరూ ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టి అతన్ని కదలకుండా బంధించి బెదిరించి ఆ 4 లక్షల రూపాయలు కనుక ఇవ్వకపోతే నీ అంత తెలుస్తాం అది ఇది అని చెప్పంగానే భయపడి ఇతను ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 4 లక్షల రూపాయలు. ఇతను వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడం కోసం బయటికి రావడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఇతను భయపెట్టడం కోసం వాళ్ళు అతని మీద కత్తితో దాడి చేసి ఆ తలకి ఇంజరీ కూడా చేయడం జరిగింది. ఇతను ఆ గాయాలతోనే బయటకి వచ్చేసి బయటికి రాగానే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఇతను తనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ ద్వారా తెలియజేసి గవర్నమెంట్ హాస్పిటల్కి, చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ డబ్బులని పంచుకొని మళ్ళీ వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఒక చోటకు రాగానే ఇన్ఫర్మేషన్ మీద మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే మల్లెల రాజేష్, కావాటి నాగరాజు, అన్నారెడ్డి ఇంద్ర, మల్లెల మౌనిక, చిన్నబోతుల చంటి, ఈ 5 అరెస్ట్ చేయడం జరిగింది. అన్నారెడ్డి మధు మరియు అతని కుమారుడు సన్ని అనే వాళ్ళు పరారీలో ఉన్నారు. 4 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారు. 3 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.